హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు సంకష్ట చతుర్థి పూజ సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని పూజా మందిరంలో పీఠం వేసి స్వామివారి పటాన్ని చందనం, కుంకుమ బొట్లతో అలంకరించుకొని పూలమాలతో అలంకరించుకోవాలి. మన దగ్గర ఉన్న పూలతో అలంకరించుకోవచ్చు. చాలా సింపుల్ పూజా విధానం అండి. అందు ఎక్కువ కోరిక ఉండే వాళ్ళు, ఏదైనా కోరిక తీరవని వాళ్ళు చేసుకునేటట్టుగా ఉంటే 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు అలా బేస సంఖ్యలో స్వామివారికి పూజనైతే చేసుకుంటామని మొక్కుకున్న వాళ్ళైతే ఉదయాన్నే ముడుపు కట్టుకుంటారండి. నేను అవది ఏం లేకుండా సింపుల్ పూజా విధానాన్ని అయితే మీకు చూపిస్తున్నాను. పీఠం వేసుకొని స్వామివారి పటాన్ని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించుకున్నాక నేను పూజలో 5 దీపాలనైతే పెట్టుకుంటానండి. ముందే చెప్పాను కదండి, నేను ఎప్పుడు పంచదీపారాధన అయితే చేస్తాను పూజలప్పుడు అనేసి. తర్వాత కలశం చెంబునైతే ఏర్పాటు చేసుకోవాలి. సింపుల్గా చిన్న చెంబులో, కలశం చెంబులో ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత పసుపు గణపతిని అయితే తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలండి. ఎందుకంటే సంకష్ట చతుర్థి పూజ చేసేటప్పుడు పసుపు గణపతిని మనం సంకష్టహర గణపతిగా భావిస్తామండి. అలానే తమలపాకులు పసుపు గణపతిని చేసుకొని పూజలో పెట్టుకోవాలి. తరువాత పూజకి పువ్వులు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి మందారాలు అయితే చాలా మంచిదండి. సంకష్టి చతుర్థి పూజకి నా దగ్గర ఉన్న ఎర్రటి గులాబీ పూలతో అయితే స్వామివారికి దీపాలకి అలంకరించుకున్నాను. అలాగే పూజలో కూడా పెట్టుకుంటున్నాను. ఎర్రటి మందారాలు దొరికితే తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి, చాలా మంచిదండి. అలాగే మంగళవారం వచ్చి సంకష్ట చతుర్థి, అంగారక సంకష్ట చతుర్థి అంటారండి. ఎవరైనా కొత్తగా వ్రతాన్ని ప్రారంభించే వాళ్ళు మంగళవారంతో కలిసి వచ్చే సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ప్రారంభించండి, చాలా మంచిది. నేను 21 నెలలైతే పూజనైతే చేసుకున్నాను. ఇది సింపుల్గా మామూలుగా అందరూ ఎలా చేసుకోవాలో అలా చేసుకునేటట్టుగా నేను పూజనైతే షేర్ చేసుకుంటున్నాను. తర్వాత దీపారాధనకి దీపపు కుందుల్లో దీపారాధన నూనెనైతే వేసుకుంటున్నానండి. చాలా సింపుల్గానే, అసలు ఇంత సింపుల్గా చెప్తారో లేదో తెలియదండి. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అదే విధంగా మీకు షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత దీపారాధనకు 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసుకొని ఏకవత్తి చేసుకొని దీపారాధనకు కుందుల్లో అయితే ఒత్తులు వేసుకోవాలండి. వేసుకున్నాక ఒక్కొక్కటి నిదానంగా మనము మనసులో మనకు మంత్రాలు ఏవి రాకపోయినా, శ్లోకాలు లేకపోయినా ఓం గం గణపతే నమః, ఓం మహాగణపతే నమః అనుకుంటూ పూజనైతే చేసుకోవచ్చండి. మంత్రాలే రావాల్సిన అవసరం లేదు. అలా కూడా కాకుండా వీలు లేదనుకుంటే మనం ఫోన్లో ఆడియోస్ పెట్టుకొని స్వామివారి పాటలు వినుకుంటూ మనం పూజనైతే చేసుకోవచ్చు. మనసులో మాత్రం ఓం మహాగణపతే నమః అనుకుంటూ చేసుకోవాలండి. ఓం విఘ్నరాజాయ నమః అనుకోవాలి, ఓం వినాయకాయ నమః అనుకోవాలి. ఈ 2 నామాలు ఎందుకంటే ఒక నామం విఘ్నాలను తొలగిస్తుంది, అలాగే ఇంకొక నామం మనకు విఘ్నాలు వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కావున మనము ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః అనే మంత్రాలనైతే నామాలని మనం మనసులో తలుచుకోవాలి. తర్వాత దీపారాధన ఏకహారతితో చేసుకోవాలి. అప్పుడు కూడా మనము వినాయకుడిని అయితే తలుచుకుంటూ ప్రార్థించుకుంటూ దీపారాధన అయితే చేసుకోవాలి. ఎటువంటి ఆటంకం లేకుండా పూజనైతే చేసుకోవాలి స్వామి అని మనసులో అనుకుంటూ మనం దీపారాధన అయితే చేసుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్ళు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం అనంతరము ఉపవాసం విడిచి స్వామివారికి నమస్కరించి ఉపవాసం విడుచుకొని మనం భోజనం అయితే చేయొచ్చు. వెల్లుల్లి తినే వాళ్ళైతే తినండి, లేదు మనం తినకూడదు అనుకొని సంకల్పించుకుంటే తినకుండా ఉండండి, ఏం పర్వాలేదు, అంతా మంచిగా జరుగుతుంది. తర్వాత దీపారాధన చేసిన తర్వాత దీపాలకి పసుపు, కుంకుమ, అక్షింతలను అయితే సమర్పించుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. అలా అక్షింతలను అయితే పెట్టుకొని తప్పు చేస్తుంటే క్షమించండి అని మా మనసులో కోరుకుంటూ ప్రార్థించుకుంటూ దీపారాధన అయితే చేసుకోవాలి. మొదటగా మనము ఇక్కడ పసుపు గణపతిని అయితే పూజించుకోవాలండి. పసుపు కుంకుమలతో, అక్షింతలతో, మన దగ్గర ఉన్న పుష్పాలతో స్వామివారిని పూజించుకోవాలి. ముందుగా ఈరోజు పూజకి మనకు కావాల్సింది ముఖ్యమైన
వస్తువు ఏమి అంటే గరిక అండి. ఈరోజు గరికతో స్వామివారికి సమర్పించి మనం కోరిన కోరికను తీరుస్తారండి. గరిక చాలా ముఖ్యమైనది ఈ పూజకి. దొరికిన వాళ్ళు మీకు అందుబాటులో ఉంటే గరిక తప్పనిసరిగా పూజలో అయితే పెట్టుకోండి. మీరు ఇలా పూజ చేసుకోలేని వాళ్ళైనా సరే స్వామివారి పటం ముందు ఈ సంకష్టహర చతుర్థి రోజు గరికనైతే పెట్టుకొని 21 పోచలు కానీ 11 కానీ ఎన్ని అయినా మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకొని స్వామివారికి పటం దగ్గర పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని మీరు ప్రార్థించవచ్చు స్వామివారికి. గరిక చాలా శ్రేష్టమైనదండి. గరికతో చేసే పూజ వినాయకుడికి చాలా శ్రేష్టంగా ఉండి మన కోరికలను తొందరగా తీరుస్తారు. తరువాత పసుపు గణపతికి అగరబత్తులతో ధూపారాధన చేసుకొని ధూపం వేసి స్వామివారికి నైవేద్యంగా ఇంకా మంచినీళ్ళు మన దగ్గర ఏది ఉంటే అదేనండి. నేను పానకం అయితే ప్రతి పూజలోనూ పెట్టుకుంటాను. పానకాన్ని స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను. తర్వాత అటుకులండి. అటుకులు చాలా శ్రేష్టమైనవి. ఏ పూజలైనా పెట్టుకోవచ్చు. అందులోనూ వినాయకుడికి అటుకులు అంటే చాలా ఇష్టము. అలాగే 2 బెల్లం ముక్కలండి. మన దగ్గర ఉంటాయి కదా ఇంట్లో, వాడకుండా ఉండేవి సపరేట్గా పూజ కోసం పెట్టుకొని ప్రతి పూజలోనూ వాడుకోవచ్చు. అలాగే నేను ఈ పూజలో కూడా స్వామివారికి ఇష్టమైన బెల్లంనైతే సమర్పించాను. తర్వాత మనము గరిక చెప్పాను కదండి, ఆ గరికను ఒక్కొక్కటి తీసుకొని స్వామివారి నామాన్ని ఓం గం గణపతి నమః అనుకుంటూ 21 సార్లు కానీ 11 సార్లు కానీ మనము స్వామివారికి ప్రార్థించుకోవాలి. మనం నమస్కరించుకుంటూ మనసులో అనుకుంటూ గరికనైతే స్వామివారి పాదాల వద్ద పెట్టాలండి. అప్పుడు కూడా ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం మహాగణపతే నమః అనే నామాన్ని స్మరించుకుంటూ స్వామివారికి సమర్పించుకోవాలి. ఏదైనా తప్పు చేసింటే క్షమించు తండ్రి, మా కోరికను తొందరగా నెరవేరేలాగా దీవించు తండ్రి. ఇలా చేస్తున్నాను, నా పూజలో లోపం ఉంటే క్షమించు. నా నా కోరిక ఫలించిందంటే నేను 3 నెలలు కానీ 6 నెలలు కానీ 9 నెలలు కానీ నీ పూజను నేను చేసుకుంటాను అని మనసులో స్మరించుకుంటూ పూజనైతే చేసుకోండి. తరువాత పసుపులో మన దగ్గర ఉన్న నీళ్ళల్లో పసుపు వేసి ఒక పుష్పాన్ని తీసుకొని మన పూజా ద్రవ్యాలు అలాగే స్వామివారి పైన చిలకరించాలి. ఏదైనా తప్పు చేసింటే పోతుందండి. తర్వాత మనం ధూపం అది వేసుకొని చివరిగా స్వామివారికి పసుపు కుంకుమ అక్షరంతో మరొకసారి పూజ చేసుకొని నమస్కరించుకోవాలి. మన మనసులోని కోరికను గట్టిగా చెప్పుకోవాలి. తర్వాత స్వామివారికి తాంబూలం అది పెట్టుకోవాలండి. తాంబూలంలో పళ్ళు ఉంటే పళ్ళు, తమలపాకులు, 2 వక్కలు, పువ్వులు, చిల్లర నాణం ఏదైనా పెట్టుకోవాలండి. పళ్ళు లేదు కాబట్టి నేను పుష్పాలు అవి మిగిలినవి పెట్టుకున్నాను. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో చేస్తున్నా తండ్రి, నా పూజలో ఏదైనా లోపం ఉంటే క్షమించు అని చెప్పేసి స్వామివారికి హారతిని అయితే ఇవ్వాలి. తర్వాత స్వామివారికి హారతిని చూపించి ఆ హారతిని మనం కూడా తీసుకోవాలండి. అలానే నేను కూడా తీసుకుంటున్నాను. మనం స్వామివారికి పూజ చేసినంత సేపు స్వామివారిని స్మరించుకుంటూ ఆరాధించాలండి.